సభ ఎన్నికల ఉన్న నేపథ్యంలో ఏపీలో ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. సంఖ్యాబలాన్ని బట్టి 3 స్థానాలు కూడా వైసీపీ గెలుచుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటికే వైసీపీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం నేపథ్యంలో ఎంతవరకు అందరూ ఓటు వేస్తారన్న ఒక భయం అయితే వైసీపీలో నెలకొంది ఒకవైపు. మరొకవైపు ఇప్పటికే అంటే ఎమ్మెల్యేల మార్పులు చేయడం, ఇన్ఛార్జీల మార్పులు చేయడం, కొంతమందికి సీట్లు నిరాకరించిన నేపథ్యంలో వారందరూ పక్క పార్టీల వైపు చూస్తున్నారు, ఇతర పార్టీలో జాయిన్ అవుతున్న నేపథ్యంలో ఎంతవరకు ఓటు వేస్తారన్న ఒక భయం అయితే వైసీపీలో ఉంది. మరొకవైపు ఎన్నిక బాధ్యతను కూడా ఇప్పటికే వైవి సుబ్బారెడ్డికి అప్పగించారు. వైవి సుబ్బారెడ్డి స్వయంగా అభ్యర్థిగా కూడా ఉండనున్నట్లుగా కనిపిస్తా ఉంది కదా. రాజ్యసభ ఎన్నికలు రాష్ట్రంలో వేడి పుట్టిస్తున్నాయి. సాధారణంగా ఏకగ్రీవంగా జరిగే ఈ ఎన్నికల్లో ఈసారి పోటీ తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. వైసీపీలో అంతర్గత సంక్షోభాన్ని ఆసరా చేసుకుని ఒక సీటు కైవసం చేసుకోవడానికి టీడీపీ పావులు కదుపుతోంది. తమ ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకోవడానికి అధికార పక్షం తిప్పలు పడుతోంది. ఈసారి రాష్ట్రం నుంచి 3 రాజ్యసభ ఎంపీలు రిటైర్ అయ్యారు. వారి స్థానాలకు ఎన్నికల నిర్వహణకు నిన్న షెడ్యూల్ వెలువడింది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుంది. అసెంబ్లీలో సంఖ్యాబలం దృష్ట్యా ఈ 3 సీట్లను వైసీపీ సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంది. కానీ కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించడం, కొందరు ఎమ్మెల్యేలను వేరే చోటుకు మార్చడం వంటి కారణాలతో ఆ పార్టీలో అసమ్మతి తీవ్ర రూపం దాల్చింది. కనీసం 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో కొందరికి ఇప్పటికే ఈ విషయం చెప్పేశారు. వీరిలో కొందరు వేరే పార్టీల్లో చేరడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ రాజ్యసభ అభ్యర్థులకు ఈ ఎమ్మెల్యేలు ఎంతమంది ఓట్లు వేస్తారన్నది ఉత్కంఠగా మారింది. వైసీపీ అధినాయకత్వం తమ అభ్యర్థులకు పడాల్సిన ఓట్లు చేజారకుండా చూసుకుని 3 సీట్లను గెలిపించే బాధ్యతను టీడీపీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అప్పగించింది. ఆయన కూడా ఒక అభ్యర్థిగా ఉండబోతున్నారు. ఆయన కొద్ది రోజులుగా అసమ్మతి ఎమ్మెల్యేలను దువ్వుతున్నారు. వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం సుబ్బారెడ్డి ఇటీవల తమ పార్టీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. కాంగ్రెస్ లో చేరిన ఆయన సోదరుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి ఓటేసేలా చూడాలని కోరారు. ఆయన తన మాట వినే పరిస్థితి లేదని, షర్మిలతో మాట్లాడితే రావచ్చని ఎంపీ బదిలిచ్చినట్లు తెలిసింది. షర్మిలతో మాట్లాడతానని సుబ్బారెడ్డి ఆయనతో అన్నట్లు వినవస్తోంది. అలాగే రాయలసీమలో టికెట్ ఇవ్వని ఒక ఎమ్మెల్యేకు సుబ్బారెడ్డి ఫోన్ చేయగా ఆయన జగన్ వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్తో టికెట్ హామీ ఇప్పిస్తేనే తాను పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తానని, లేకపోతే లేదని మరో ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఒకవైపు సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా వైసీపీలో కొంత అంతర్గత సంక్షోభం నేపథ్యంలో ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడున్న వారిలో బదిలీ చేసిన వారు కావచ్చు, ఆ తర్వాత టికెట్ నిరాకరించిన వారు కావచ్చు, వారంతా ఎంతవరకు ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందన్న ఒక భయం అయితే వైసీపీలో కనిపిస్తూ ఉంది. ఏంటి అప్డేట్స్ మొత్తంగా? రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల వేడి పుట్టిస్తోందని చెప్పుకోవచ్చు. రాజకీయంగా ఈ స్థానాలన్నిటి కూడా ఏకగ్రీవంగా వైసీపీనే గెలుచుకోవాల్సి ఉంది. అయితే 50 మంది ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరిస్తుండడం, చాలా మంది ఎమ్మెల్యేలు అధిష్టానానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుండడంతో ఈ రాజ్యసభ సీటు, 3వ రాజ్యసభ సీటు వైసీపీ గెలుచుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ పార్టీ అనధికారికంగా ఆ వైసీపీ అభ్యర్థులుగా ఆరణి శ్రీనివాసులు, అదేవిధంగా గొల్ల బాబురావు, వైవి సుబ్బారెడ్డి వీరి ముగ్గురిని కూడా ఎంపిక చేసినట్లుగా ప్రకటించింది. అయితే ఇందులో ఒక స్థానం విషయంలో మరలా పునరాలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. అటు వైవి సుబ్బారెడ్డి ఈ స్థానాల్లో ఒక స్థానం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఓటు వేయించే బాధ్యతను కూడా ఆయనకే అప్పగించారు. దీంతో ఆయన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు వైసీపీ నుంచి. కాబట్టి ఆయన సోదరుడు ఎంపీ రాజ్యసభ ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన మాత్రం తన మాట రామకృష్ణారెడ్డి వినే పరిస్థితి లేదు, ఏదైనా ఉంటే కనుక షర్మిలతో మాట్లాడించండి అని చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ దిశగా ఆ కుటుంబ బంధువు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద వచ్చే నెల 27న జరిగే ఈ పోలింగ్ వైసీపీలో పెద్ద కల్లోలాన్నే రేపిందని చెప్పుకోవచ్చు. గెలుచుకోగల బలం ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించడం, చాలా మందికి సీట్లు ఇవ్వనని చెప్పడం, ముఖ్యంగా రాయలసీమకు చెందినటువంటి ఒక ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఓటు వేయాలని కోరడంతో తమకు సీట్ ఇస్తేనే ఓటు అని కూడా
ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. మరోవైపు అటు టీడీపీ బలం పెరగకుండా ఉండేందుకు టీడీపీ గతంలో 3 ఏళ్ల క్రితం విశాఖ స్టీల్ ఉక్కు కర్మాగారం కోసం స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేసినటువంటి గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖను ఇప్పుడు బయటకు తీసేదాన్ని ఆయనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఆమోదం తెలియజేశారు. దీంతో పాటు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఈ నలుగురు అభ్యర్థిత్వం పైన కూడా వైసీపీ ఫిర్యాదులు చేయడంతో, వైసీపీ విప్ ప్రసాదరాజు ఫిర్యాదులు చేయడంతో వారిని కూడా నిన్న విచారణకు పిలిచారు. 3 సార్లు ఇప్పటికే పిలిచాం కాబట్టి ఇక వేటు వేయడానికి వైసీపీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన కూడా అటు ఆనం అదేవిధంగా స్పీకర్ మధ్య సభా సాంప్రదాయాలకు సంబంధించి తీవ్రమైనటువంటి వాగ్వాదం కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద 3 సార్లు సమాచారం ఇచ్చాం కాబట్టి ఇక వేటు వేస్తామనే ఉద్దేశంతో స్పీకర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి మీరు వేటు వేస్తారు, అసలు నాకైతే సీట్ కన్ఫర్మ్ అయింది, మీ సీట్ సంగతి ఏంటో తెలుసుకున్నారా అని కూడా ఆనం వ్యాఖ్యానించిన పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా సీట్ల వ్యవహారం, ఎవరెవరికి ఎక్కడ సీట్లు ఇవ్వాలనే వ్యవహారం చివరికి వైసీపీ కొంప ముంచే పరిస్థితి తీసుకురావడంతో ఈసారి రాజ్యసభ ఎన్నికలు పెద్ద సవాలుగానే మారాయి. అధికార పార్టీగా ఉంటూ రాజ్యసభ సీటును దక్కించుకోకపోతే పరువు పోతుంది. దీని ప్రభావం రానున్న సార్వత్రిక ఎన్నికల పైన కూడా ఉంటుంది అనే అభిప్రాయం ఉండడంతో ఎప్పటి నుంచే ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరోవైపు వైసీపీ నుంచి టీడీపీ వైపు వచ్చిన ఎమ్మెల్యేల వేటు విషయంలో విపరీతమైన వేగం ప్రదర్శిస్తున్నటువంటి వైసీపీ స్పీకర్ కార్యాలయం, అదే టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళినటువంటి 4 ఎమ్మెల్యేల విషయంలో మాత్రం వారికి సమయం ఇచ్చేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. గంటా శ్రీనివాసరావుకు 3 ఏళ్లు సమయం ఇచ్చారు, తమకు కూడా ఆ స్థాయిలో సమయం ఇవ్వాలని వైసీపీ నుంచి సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్యేలు కోరినప్పటికీ కూడా ఆ దిశగా అయితే మాత్రం ఏం అడుగులు పడుతున్నట్టుగా కనిపించడం లేదు. ఒక రకంగా రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం, అంటే వారిపైన వేటు వేసే నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజ్యసభ ద్వారా ప్రారంభమైందని మనం భావించాలి.